ఒక్క నాటుకోడికి 10,000. ఒక్క నాటుకోడికి 10,000 ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకోవడం నేను ఒక్క కోడికి 10 పిల్లలు ఆ కోడి పిల్లలు పెరిగి పెద్దయితే ఒక్క కోడి 2 కిలోల వెయిట్ లేదా అంతకు మించి అయితే ఉంటది. 1 కేజీ నాటుకోడి చికెన్ ధర 500. అట్లా 2 కిలోల 1000 రూపాయలు. అట్లా 10 పిల్లలుంటే 10,000 రూపాయలు. ఇట్లా ఒక్క కోడికి 10,000 అని అయితే చెప్పొచ్చు కదా. ఇదంతా ఒక చిన్న బిజినెస్, స్మాల్ స్కేల్ బిజినెస్ లాగా ఇంటి దగ్గరే ఉండి చక్కగా చేసేసుకోవచ్చు. విలేజ్లో ఉండే వాళ్ళకైతే సూపర్గా సూట్ అవుతుంది. అదంతా పక్కన పెట్టేస్తే మేమైతే మా తాతయ్య వాళ్ళ ఇంట్లో మామిడి చెట్ల కిందకి వెళ్ళి అయితే నాటుకోడి చికెన్ వండుకున్నాం. ప్రాసెస్ అయితే ఏం లేదు, మంచిగా నిగనిగలాడే నాటుకోడిని చిన్న ముక్కలు కొట్టించుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లోకి మంచిగా ఉప్పు కారం మసాలాలన్నీ నేను చూపించిన విధంగా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత మంచిగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని దాంట్లో కాసేపు మూత పెట్టుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత ఎల్లిగడ్డ మిరియాలు కలిపిన పేస్ట్ కొత్తిమీర వేసేసుకొని కాసేపు ఉడికినిచ్చుకొని దించేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మేమైతే సండే రోజు మా తాతయ్య స్టైల్ నాటుకోడి చికెన్తో కానిచ్చేసాం. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.